అందరికీ నమస్కారము. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. ఇది 2019 మోడల్, 2020 రిజిస్ట్రేషన్, 2020 మ్యానుఫ్యాక్చరింగ్. 65,000 తిరిగింది. సింగిల్ ఓనర్, హైదరాబాద్ షోరూమ్. సెకండ్ కి మాన్యువల్ బుక్, సర్వీస్ బుక్ అన్నీ ఉన్నాయి బండికి. షోరూంలో చెక్ చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత బండి మీరు తీసుకోవచ్చు. ఈ బండి వచ్చేసి 6,20,000 చెప్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. షోరూంలో టెస్ట్ చేసిన తర్వాత తీసుకోవచ్చు బండి. అప్నా కార్స్ 9391397928. 2012 మోడల్. ఇది 2012 మోడల్. జీడీ ప్లాటినం ఉంది. ఇది చాలా బాగుంది, బ్రహ్మాండ అద్భుతంగా ఉంది బండి. ఇది వచ్చేసి 3 lakhs చెప్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. 4 టైర్లు, సిల్లు, సీటు సీలింగ్, ఫుల్ మ్యాటింగ్, ప్లాటినం. ఇది బంపర్ కూడా వేసినాము. మీరు 100 కిలోమీటర్ రాళ్ళు చూసుకున్న తర్వాత బండి తీసుకోవచ్చు. 3 lakhs చెప్తున్నాము. ఇది వచ్చేసి విరిటో 2018-19 రిజిస్ట్రేషను. 3,20,000కి మనము ఇచ్చేస్తాము. చాలా బ్రహ్మాండమైన వెహికల్. మీరు మెకానిక్ వచ్చి తీసుకొచ్చి చూపించుకున్న తర్వాత బండి తీసుకోవచ్చు. ఇది సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. ఇప్పుడు దాకా జినైన్ రీడింగు చాలా బాగుంది. టొయోటా ఎయిటియోస్ 450 చెప్తున్నాను. 4,50,000 చెప్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చి సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. విరిటో 18 మోడలు. 3,20,000 చెప్తున్నాను. నెగోషియబుల్ 3 lakhs చెప్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. 2023 మోడల్. ఇది 15 lakhs బండి ఉంది. నేను 10,50,000కి ఇచ్చిస్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. ఫుల్ ఇన్సూరెన్స్, D2, పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంటర్ లాక్ సిస్టమ్, సెంటర్ ఏసీ, గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. మీరు తీసుకోవచ్చు. ఓన్లీ 10,50,000కి 7 lakhs ఫైనాన్స్ కూడా అయిపోతుంది. మీకు మరోదా అంటారు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. 50,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్, షోరూంలో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు మీరు. 2024 మోడలు. VXI 16,000 కిలోమీటర్ తిరిగింది బండి. సింగిల్ ఓనరు, హైదరాబాద్ షోరూము. ఫుల్ ఇన్సూరెన్సు, ఇంకా 1 నెల ఇన్సూరెన్స్ ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, సెంటర్ లాక్ సిస్టమ్, బ్యాక్ ఏసీ కూడా ఉంటుంది. సైడ్ మిర్రర్ కూడా కంట్రోలింగ్ ఉంటుంది. చాలా బాగుంది. నేను 8,10,000 చెప్తున్నాను. నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. 2016 మోడలు. పవర్ స్టీరింగ్ ఉంది. 4 టైర్లు సీల్ ఉన్నాయి. సీటు సీలింగ్, ఫుల్ మ్యాటింగ్, CR4 ఇంజను. చాలా సూపర్ టూపర్ ఉంది. మీ మెకానిక్కి తీసుకొచ్చి చూపించుకోవచ్చు. ఓలా ఉబెర్ రాబిట్లో కూడా నేను పెట్టి ఇచ్చేస్తాను. వైట్ కలరు, హైదరాబాద్ షోరూమ్, సింగిల్ ఓనర్ బండి. చాలా అద్భుతంగా ఉంది. 1,50,000కి చెప్తున్నాను. నెగోషియబుల్, కొద్దిగా మాట్లాడుకోవచ్చు. పేరు మీద చేసి పర్మిట్ చేసి ఇచ్చేస్తున్నాను అండి. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారము. సత్ శ్రీ అకాల్ జీ, వడక్కం. అమ్మాలు దలుచుకున్న, కొనాలు దలుచుకున్న వాళ్ళు నా ఫోన్ని సంప్రదించండి. 18 కానీ 19 కానీ 20 కానీ 21 కానీ 22, 23, 24 మోడల్ కూడా, స్విఫ్ట్ డిజైర్ కానీ, ఎర్టిగా కానీ, బ్రిజా కానీ, టెక్సీ ఎనీ వెహికల్ కానీ, ఆ వెహికల్స్ ఇమిటెడ్లు మార్కెట్ వాల్యూకైనా మీకు 15,000 ఎక్కువ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి, స్పాట్ పేమెంట్ ఇచ్చి ఫ్రీ ట్రాన్స్ఫర్ చేస్తాను. బ్యాంక్ లోన్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మీరు అమ్మాలు దలుచుకునే వాళ్ళు కూడా నాకు ఫోన్ని కాంటాక్ట్ చేయండి. మీరు అమ్మేది కూడా ఉంటే మనం ఎక్స్చేంజ్లో కూడా తీసుకుంటాము. వితౌట్ ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాము. మీరు ఏమైనా వెహికల్, పాత వెహికల్ ఉంటే కూడా చెప్పండి, నేను కాంటాక్ట్ చేయండి. మార్కెట్ వాల్యూకైనా 15,000 ఎక్స్ట్రా పేమెంట్, స్పాట్ పేమెంట్ ఉంటుంది, స్పాట్ డిసిషన్ ఉంటుంది. మీ బ్యాంక్ లోన్ ఏమన్నా ఉంటే బ్యాంక్ది క్లియర్ చేసేసి మీ ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేస్తాను. 40-50,000 ఆపేసి ఇన్వెస్ట్ వచ్చిన తర్వాత మీరు పర్మిట్ హెచ్పి క్యాన్సలేషన్ చేసిన తర్వాత నాకు CC క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. స్పాట్ డిసిషన్, స్పాట్ పేమెంట్. మీరు అమ్మాలు తెచ్చుకునే వాళ్ళు అయితే నా ఫోన్ని సంబంధించండి. నా నమస్తే. అందరు డ్రైవర్లకు ఒక శుభవార్త చెప్తున్నాను. మీరు ఏం వరి అవ్వకండి. నడవట్లేదని దేవుడు నడిపిస్తాడు. మనం నడిపించాలి, జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నేను చెప్తూనే ఉన్నాను. అన్ని సీఎంలకు చెప్తున్నాం, పిఎంలకు చెప్తున్నాం. ఒక 10 crore రూపీస్ ఆర్థిక పరిస్థితి దిగజారి ఉంది. సహాయం చేయండి. మీరు 20, 100, 200 మందికి సహాయం చేస్తే
నేను ఒకరికి ఇయ్యను. 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మొత్తం డిస్టిక్లని ఏరి ప్రతి డ్రైవర్కు ఒక 10 వెహికల్స్కి ఇస్తే సార్ మీ పేరు కూడా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు, మీ దయా దర్శనాలు చేయండి, అందరికీ పాల వడ్డీలాగా ఇస్తున్నారు రైతులకి, నాకు 50 పైసల్లాగా వడ్డీకి ఇవ్వండి సార్. చాలా రోజుల నుంచి యూట్యూబ్ తీస్తున్నాను, అరుస్తున్నాను. ఈ అందరూ మా ఫ్యామిలీ గురించి, ఈ 4 కోట్ల ఫ్యామిలీ గురించి నేను అల్లాడిపోతున్నాను. మీరు దయచేసి నాకు పుణ్యానికి ఒక భిక్ష వేసినట్లు వేయండి సార్. అందరికీ 100 కోట్లు దొంగతనాలు అవుతున్నాయి, అన్నీ పోతున్నాయి తీసుకొని. నేను అట్లా చేయను సార్. ఒక్కొక్క రూపాయి కూడా మీకు 10 కోట్లకి నేను ఆ హామీ ఉంటాను, దానికి నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను. అందరు డ్రైవర్లకి నా దగ్గర వస్తున్నారు 1,50,000 లక్ష 2 లక్షలు పెట్టుకొని వాళ్ళకి 4 లక్షల రూపాయలు మీరు ఫైనాన్స్ చేయండి, ఆటనా వడ్డీలాగా చేయండి. అది 10 crores అయితే చాలు. మీకు ఇవాపరేటింగ్ చేసేసి మీ డబ్బులు మీకు రిటర్న్ దానికి వడ్డీతో సహా నేను అప్పగిస్తాను. నా ప్రాణంలో ప్రాణం ఉన్నంతసేపు నా డ్రైవర్ల గురించి బతుకుతాను. నా అక్క చెల్లెలు కూడా చాలా వరకు యాక్ట్ చేస్తారు, వాళ్ళు అల్లాడిపోతున్నారు. కొద్దిగా మీరు సహాయం చేయండి. రెండవది ఓలా ఊబర్లు డ్రైవర్లు నడిపిస్తున్నారు, డ్రైవర్లు ఎట్లా ట్రాఫిక్లో నరకం కనిపిస్తుంది సార్. మీరు వాళ్ళకు దయచేయండి. ఓలా ఊబర్ వాళ్ళు వాళ్ళ రక్తము పిండి తాగకండి, దయచేసి నా మాట వినండి సార్. వాళ్ళకు కొద్దిగా ఎక్కువ అయింది సార్, అంతే. వాళ్ళు అడిగేది ఎక్కువ పైసలు. ఏసీ వేస్తే అది 20 కిలోమీటర్ ఇచ్చేది కూడా 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ ఇస్తుంది సార్. బ్లడ్ తాగుతున్నారు సార్ వాళ్ళు. పేదవాళ్ళు బ్లడ్ తాగకండి సార్. ఏం చేస్తారు సార్ పైసలు తీసుకునేప్పుడు? మనం అందరూ ఒక ఫ్యామిలీ కిట్ లాగా ఉండాలి, ఒక ఫ్యామిలీ కిట్ లాగా వెళ్ళిపోవాలి. ఉన్నదే ఇంత కడుపు, కాటుకు చేసిన కూటుకు చేసిన ఒక పూట గురించి ఎన్ని కష్టాలు, ఇన్ని అష్టాలు, ఇది నష్టాలు అవుతున్నాయి సార్. వాళ్ళు కూడా ఫైనాన్స్ కట్టాలి, పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి. కొద్దిగా మీరైనా సహాయం చేసి నా దగ్గరికి వచ్చి చేయండి. నేను ఎవరికి ఎగతాలు తిట్టాలు అది వద్దు, నాకు కడుపు నిండాలి, మనిషి బతకాలని నేను చేస్తున్నాను సార్. మీరు దయా ఉంటుంది. నా పేరు కాసిం భాయ్, నాకు అందరు తెలుసు. నా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏం వరి అవ్వకండి సార్. నా అన్నదమ్ములే వాళ్ళు. వాళ్ళకు కొద్దిగా కొద్దిగా చేయండి సార్. వాళ్ళు కూడా మనం ఒకటే చోటు ఉన్నవాళ్ళము, ఒకసారి ఒక గిన్నెలో తినేవాళ్ళము. అది మర్చిపోకండి సార్. దయచేసి మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళకి కూడా సహాయం చేయండి. ఇక్కడ వచ్చి ఓలా ఊబర్ ర్యాపిడోలో నడిపించాలని. ఇంకా 36 కంపెనీలు వచ్చేది ఉంది. నా డ్రైవర్లకు కూడా బండ్లు తీసుకునే వాళ్ళకి కూడా ఒక మాట చెప్తున్నాను. నేను కష్టపడేవాడు, బండి కడిగేవాడు, తూడ్చేవాడు, బండికి మంచిగా పెట్టుకునేవాడు నా దగ్గర రావాలి. కానీ నేను BLLB చదివినాను, నేను LLB చదివినా అంటే నా దగ్గర నడవదు. నా దగ్గర అన్ని పనులు చేస్తూనే ఉంటానే నా దగ్గర రావాలి. కష్టపడేవానికి ఫలితాలు ఉన్నాయి. కష్టపడలేకుంటే నేను ఏ రోజు కానీ వానికి బండి కూడా ఇప్పించాను, వానికి ఫైనాన్స్ కూడా ఇప్పించాను. ఎందుకంటే వానికి హెల్ప్ కూడా చేయను. మిత్రులారా, డ్రైవర్లారా, టైం వేస్ట్ చేసుకొని అక్కడ మాటలు ఇక్కడ మాటలు వద్దండి. నా మాట ఏంటండి, దయచేసి నా మాటకు కొద్దిగా వాల్యూ ఇస్తూ మీరు పని చేస్తూ చాలా బ్రహ్మాండంగా బతకండి అని నా ఉద్దేశం ఉంది. పైసలు ఉంటేనే చుట్టం ఉంటుంది, పైసలు ఉంటేనే గొట్టం ఉంటుంది, పైసలు ఉంటేనే పెళ్లి ఉంటుంది, పైసలు ఉంటేనే ప్రతికలు వస్తాయి, పైసలు ఉంటేనే చికెన్ ముక్క ఎవరన్నా వేస్తారు, పిలిపిస్తారు. పైసలు లేకుంటే ఎవరు పిల్లరు? నా డ్రైవర్ మిత్రులారా, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అందరికీ 9 కోట్ల జనాభాకి ఒక నమస్కారం చేసి, ఈ సభ వార్త చేసి, నేను నమస్కారం చేసి ఈ సభకు సెలవు తీసుకుంటున్నాను.